ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని దేని కొరకు ప్రార్థిస్తున్నాను. జరుగుతున్న 10th క్లాస్ ఎగ్జామ్స్ పిల్లల కొరకు దేవుడు తెలివి, శక్తి, బలము, జ్ఞానాన్ని గట్ట ఇచ్చేటట్లుగా మంచి మార్కులతో వాళ్ళు పాస్ అయ్యేటట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు శక్తిమంతుడు, ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు కనుక మనం ప్రార్థన చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకి కారుభూతుడైన మా పరలోకమందున మా కన్న తండ్రి, మేఘనమైన నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు. నిజడగు తండ్రి, ఆలోచనకర్త, నిన్న నేడు ఏకరీతికున్న దేవునికి స్తోత్రములనైనా. నిరంతరము మమ్మల్ని నైనా నీ కృపతో మమ్మల్ని బలపరుస్తున్న దేవునికి స్తోత్రం తండ్రి. ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి నిమిషం కూడా మమ్మల్ని నూతనపరుస్తున్న దేవా, నీ ఉచితమైన కృపలో మమ్మల్ని నడిపిస్తూ మా బ్రతుకులనే వెలుగులు నింపుతున్న దేవా, నీకు స్తోత్రములు తండ్రి. నీకే మహిమ, నీకే ఘనత తండ్రి. ఈరోజు మేమేమై ఉన్నామో మీ చిత్తం తండ్రి. మేమేమున్నాము, మీ ప్రేమ, మీ జాలి, నీ కరుణ, మేము ఇలా ఉన్నాం తండ్రి. రాత్రి కాలం నైనా ఎలా పడుకున్నాం మాకు తెలియదు తండ్రి. ఉదయాన్నే లేచేటప్పటికి మీ కృప మా ముందున్నదనైనా, మీ ప్రేమే మాకు నడిపిస్తుంది. మరొక ఉచితమైన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలయ్యా. ఇలాంటి దినాన్ని ఎంతోమంది చూడలేకుండా ఉన్నారు తండ్రి. నీ సన్నిధిలో నిద్రపోతూ ఉన్నారు. నీ దాని సన్నిధిలోనైనా అలాంటి ఆత్మలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మారుమర్చి పొందవని ఆత్మలు ఉంటాయి తండ్రి. ఆ చుట్టూరు కంచిపోయినైనా వారు పరలోక రాజ్యం చేరడానికి, మీ చెంత చేరడానికి మీ బలపరచండి, నడిపించండి తండ్రి. దీవించిన ఆస్వాదించండి. వాళ్ళ కుటుంబాన్ని ధైర్య బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. ఈరోజు నేను ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైతే ఎగ్జామ్లు జరుగుతున్నాయో మీ బిడ్డలు తండ్రి, 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళని మంచి మార్కులతో పాస్ చేసేటట్లుగా మీరు బలపరచండి. వాళ్ళకి తెలివిని, జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని వాళ్ళకి దయచేయండి. గొప్ప సాక్షిగా మీ సన్నిధిలో నిలబెట్టుకునేటట్టు బలపరచండి. ఇంకా నాయన ఏ క్లాస్లో ఎవరు చదువుకుంటున్నారో నాయన, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీ ఎగ్జామ్స్ రాస్తుంటే కనుక నేను వాళ్ళని బలపరచండి. వాళ్ళకి మంచి ఉద్యోగాల్ని, వాళ్ళ తల్లిదండ్రులు పోషించుకునేటట్లుగా బలపరచండి. దీవించి ఆస్వాదించమని యవనస్తులను జ్ఞాపం చేసుకోండి. యవనస్తులు చాలా మంది తీర్మార్గాలు నడుస్తున్నారు. నేను చదువు మానేసి, తల్లిదండ్రుల మాట వినటం మానేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నారు. వారి చుట్టూరు కంచివేండి. వాళ్ళందరినీ కూడా నేను నడవలసిన తావలో వాళ్ళు నడిచేటట్లుగాను, తల్లిదండ్రులు కూడా నేను చిన్నప్పటి నుంచి వాళ్ళు నడవలసిన త్రావలో వాళ్ళు నేర్పేటట్లుగా బలపరచండి, స్థిరపరచండి. ప్రతి బిడ్డని తీసుకోండి. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం తండ్రి. ఏ కుటుంబంలో ఏ ఇబ్బందులు, ఏ సోదరులు ఉన్నాయో జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం లేకుండా బాధపడుతున్నా, వ్యాపారాలు నష్టం వస్తున్నా, బాధపడుతున్నా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. 100 60 వాళ్ళని బలపరచండి. అప్పుల బాధలో నా జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలోనైనా అప్పులు లేకుండా ఏది లేదు నైనా. ప్రతిదీ అప్పులనైనా లేకుండా తండ్రి. వాళ్ళు అప్పులు తీసుకునే బలాన్ని, శక్తిని వాళ్ళు ఆ వ్యాపారంలో బలపరచండి. వాళ్ళు చేసే పనులు బలపరచండి. దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీకే వందనాలు. ఏ కుటుంబంలో ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు మీరు జ్ఞాపకం చేసుకోండి. కాలు చేతుల నొప్పులతో, షుగర్ వ్యాధులతో, డెంగ్యూ జ్వరంతో, లో బీపీతో, ఐబీపీతో, నేను తలపోటుతో, ఊపిరితిత్తు కఫంతో నేను ఎంతోమంది బాధపడుతున్నారు. ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి జ్వరంతో నేను సరసించారు కాలు వరకు కూడా వాళ్ళ అమూల్యమైన రక్తంతో మీరు ముట్టండి. మీరు గొప్పని చూపించండి నాయన. దీవించి ఆశీర్వాదం గొప్ప సాక్షి మీ సన్నిధిలో నిలబెట్టుకోండి తండ్రి. ఈరోజు గర్భఫలం లేని బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే గర్భఫలం లేకుండా బాధపడుతున్నారో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే మంచి బలాన్ని, శక్తిని వాళ్ళకి దయచేయండి. దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇంకా నేను ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎందుకంటే సమస్తం ఎరుగున్న దేవుడు. ఈ రోజుల్లో ఈ లోకంలో ఏం జరిగినా మీకు తెలిసిందే అండి. ప్రతి కొన్ని మీ పాదం చుట్టూరు ప్రతి కొన్ని మేము స్థలంలో చూస్తూ ఉన్నాయి తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకుంటే దేవజనుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నేను ఎవరైతే అభిషేకించే పాస్టర్లుగా చాలామంది అవుతున్నారు. కొంతమంది నాయన వాళ్ళు తప్పుడు మార్గంలో నడుస్తున్నారు, తప్పుడు బోధిస్తున్నారు,
టీవీ వేదికలు చేసుకుని ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఇవన్నీ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది ప్రపంచం నాశనానికి దారితీస్తుందని వాళ్ళు గ్రహించుకున్నట్లు బలపరచండి. పరిశుద్ధాత్మతో మీరు మరి సంఘాలు నడిపించండి. మీరు పరిశుద్ధాత్మతో నడిపించకపోతే నేను ఏ అపవాది కూడా వచ్చి దొంగిలిస్తూ ఉంటాడు తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సంఘాన్ని బలపరచండి. ప్రతి యవనస్తుల్ని, ప్రతి సంఘ కాపని, ప్రతి ఆత్మని బలపరచండి తండ్రి. మేము పరలోక రాజ్యం చేరేంత వరకు మాకు ఏమేమి కావాలో, మేము ఏమేమి పరిశుద్ధులుగా మారాలో మమ్మల్ని నేర్పండి, దీవించండి. ప్రతి దినము ప్రతి గడియ కూడా మమ్మల్ని నేర్పండి తండ్రి. మేము ఎంతసేపు నేను పరలోక రాజ్యం చేరడానికే మేము ఒక మెట్టు సరళాలు చేసుకునేటట్లు బలపరచండి. ఈ లోకంలో ఈ మహిళమ్మ కొరకు ఈ లోకంలో ఏం తిందామా, ఏం తాగిదామా, లేకపోతే ఏం సంపాదించుకుందామా అని ఆలోచన లేకుండా నేను ఎంతసేపు పైన ఉన్న దాన్ని వెతుకునేటట్టుగా బలపరచండి. మేము ప్రవాసులకు వచ్చాం, ప్రవాసులుగా వెళ్ళిపోయేటట్లుగా మమ్మల్ని బలపరచండి. మీరు ఇచ్చేవారు, మీరు తీసుకునేవారు. మమ్మల్ని ఎంత త్వరగా తీసుకుంటే ఈ చెడిపోయిన లోకంలో నుండి, ఈ లోకంలో అంత వ్యర్థమే తండ్రి. ఎంత చుట్టూ తిరిగినా, ఎటు వెళ్ళినా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఆ పరలోక రాజ్యమే మాకు సొంతం. అక్కడ మమ్మల్ని అక్కడ మీ కౌగిట్లో చేరుకునేంత వరకు కూడా మమ్మల్ని బలపరచమని, మేమందరం పరలోక రాజ్యం చేరవండి తగ్గి మా ఆత్మీయులు ప్రతి ఒక్కరం కూడా అక్కడ చేరుకునేటట్లు బలపరచమని, దీవించి ఆశీర్వదించమని. ఇంకేలావుతే నేను ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో, ఇంకేలావుతే నేను పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్నారో మీరు జ్ఞాపకం చేసుకుని 100 బలపరచండి. ఇంకా నాయన దీవించి ఆశీర్వదించమని. ఇంకా గర్భఫలం లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్ల ఎన్ని సంవత్సరాలైనా గర్భఫలం లేకుండా బాధపడుతున్నారు, ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దీవించి ఆశీర్వదించమని, ప్రతి కుటుంబం చుట్టూరు కంచి వేయమని, త్వరలోనే రాని ఉన్న తండ్రి కుమార పరిశుద్ధ నామములో ప్రార్థన బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. యేసు రక్తము జయం, సిలువ రక్తము జయం, సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.